వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ఊరూర వాడవాడల వినాయకుడి మండపాలు వెలుస్తాయి. అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన రంగురంగుల అందమైన భారీ వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి నవరాత్రులు ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. మరోవైపు మట్టితో చేసిన విగ్రహాలు పూజించాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ రెండు రకాల విగ్రహాలకు భిన్నంగా ఖమ్మంలో ఓ గోశాల నిర్వాహకులు గోవుల పేడతో వినాయక విగ్రహాలు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. మరి గోమయంతో వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తారనేది ఈ సీజన్లో ఆసక్తి రేపుతోన్న అంశం. వినాయక చవితి వస్తోందంటే చాలు ఓ నెల ముందు నుంచే రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో రోడ్ల వెంట ప్రత్యేకంగా హైదరాబాద్, వరంగల్ వంటి నగరాల్లో భారీ వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. వినాయక విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువగా వినియోగిస్తారు. అలా తయారు చేసిన వినాయక విగ్రహాలకు నవరాత్రులు పూజలు చేశాక నీటిలో నిమజ్జనం చేస్తే అందులో జలచరాలకు ప్రమాదం ఏర్పడుతుంది. వాటి సంతతి కూడా తగ్గిపోతుంది. మరోవైపు ఆ నీటిని వాడిన వారికి చర్మ సంబంధ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన విగ్రహాలు వాడొద్దని, మట్టితో చేసిన విగ్రహాలే పూజించాలని పర్యావరణవేత్తలు చెబుతున్న విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. సహజంగా సిద్ధంగా ప్రకృతితో దొరికే పదార్థాలతో తయారైన వాటితో మానవాళికి ఎలాంటి హాని ఉండదు. అలాగే వినాయక చవితి నవరాత్రుల్లో పూజించే మట్టి విగ్రహాలకు తోడుగా ప్రస్తుతం గోవుల పేడతో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఖమ్మంలో శ్రీ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు గోవుల పేడతో తయారు చేసే వినాయక విగ్రహాలు పూజించడంతో పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుందని వాటిని తయారు చేస్తున్నట్టుగా నిర్వాహకులు శ్రీనివాసాచార్యులు, శ్రీరామాచార్యులు చెబుతున్నారు. ఇదే గోశాలలో గతంలో ప్రమిదలు, అగరవత్తులు, ఫినాయిల్, గోమూత్రంతో పలు వస్తువులు తయారు చేసేవారు. గోమూత్రంతో తయారు చేసిన అరకు క్యాన్సర్ రోగానికి నివారించే శక్తి ఉంటుందని గోశాల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది రక్షాబంధన సందర్భంగా ఆవు పేడతో తయారు చేసిన వివిధ రకాల రాఖీలు తయారు చేసినట్టుగా శ్రీ వెంకటేశ్వర గోశాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక గోశాల నిర్వాహకులు అరకేజీ ఆవుపేడ, రంప పొట్టు, ముల్తాన మట్టి కలిపి 1 అడుగు పొడవు ఉండేలా అందమైన వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసిన విగ్రహాలు 4 లేదా 5 రోజుల పాటు ఎండబెట్టి ఆ తర్వాత సహజ సిద్ధమైన రంగులు వాడి అందమైన వినాయక ప్రతిమను తయారు చేస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. మాది ఖమ్మంలోని టేకులపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర గోశాల. గో ఒక మూత్రంతో, పేడతోటి, వాటి ద్వారా వచ్చిన మలమూత్రాలతోటే వాటికే వినియోగించాలన్న ఒక ఉద్దేశంతో గోమూత్రంతో గో అర్కును ఫినాయిల్ తయారు చేయడం జరుగుతుందండి. అలాగే గోమయంతో ప్రమిదలు, పిడికలు, సమిదలు, రాఖీలు, వినాయకులు, మరికొన్ని వస్తువులు తయారు చేయడం జరుగుతుంది. వాటి గోవును సాధాలంటే మనకి దాని యొక్క మలమూత్రాలు ఉంటే చాలు. దాని యొక్క మలమూత్రాలతోటే దాన్ని మనం సాధవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీరామ్ అండి. మాది ఖమ్మంలోని టేకులపల్లిలో ఉన్న విగ్రహాల తయారీ కోసం బెంగళూరు, నాగపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి విగ్రహ తయారీకి శిక్షణ తీసుకున్నట్టుగా శ్రీరామాచార్యులు తెలిపారు. ఇలా ఆవు పేడతో తయారు చేసిన విగ్రహాల వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోవుల పేడతో 600 వినాయక విగ్రహాలు తయారు చేశారు. ఈ విగ్రహాలు నవరాత్రులు పూజించాక ఇంట్లో ఉండే నీటి తొట్టులు నిమజ్జనం చేసి ఆ తర్వాత ఎరువుగా మొక్కలకు వాడుకోవచ్చని వారు చెబుతున్నారు. ఇలా గోమయంతో తయారు చేసిన వినాయక విగ్రహాల విషయం తెలుసుకున్న విజయవాడకు చెందిన కొందరు సుమారుగా 100 విగ్రహాలు తీసుకెళ్లినట్టుగా తెలిపారు. ఇంకా గోశాలలో 500 విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో వినాయక విగ్రహ తయారీకి 60 రూపాయల వరకు ఖర్చు అవుతున్నా వాటిని 100 రూపాయలకు మాత్రమే విక్రయిస్తున్నట్టుగా చెబుతున్నారు. వినాయక చవితికి ఇంకా కొంచెం సమయం ఉన్నందున మరిన్ని వినాయక విగ్రహాలు తయారు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గోవుల పేడతో తయారు చేసిన విగ్రహాలు లేదా మట్టితో తయారు చేసిన విగ్రహాలని పూజించాలని పర్యావరణవేత్తలు సైతం కోరుతున్నారు. గోమయంతో చేయడం ఏంటి అనేది, గోవులోనే సకల దేవతలు ఉన్నారు. అందువల్ల మనం విఘ్నేశ్వరుడు ముందు తొలుత వినాయకుడిని పూజ చేస్తాం కాబట్టి ఈ సకల దేవతల్ని కూడా మనం
చేసిన ఫలితం కూడా ఉంటుంది. దానివల్ల మనం పర్యావరణాన్ని ఇది చేసినట్టు ఉంటుంది, సకల దేవతలకి కూడా మనం పూజ చేసినట్టు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇది అందరికీ తెలియాలి. ఈ మామూలుగా ఏదో మట్టి తెస్తున్నాము, ఏదో వినాయకుడిని చేస్తున్నాము, కలర్స్ వేస్తున్నాము, ఈ కలర్ చాలా బాగుంది, ఆ కలర్ చాలా బాగుంది అని చేయడం కాకుండా గోమయంతో చేయడం అనేది విశిష్టతకి సంబంధించింది. ఈ మా గోశాలలో శ్రీ వెంకటేశ్వర గోశాలలో గతంలో మేము ప్రమిదలు, మన ధూప్ స్టిక్స్, పినాయిలు, అరకు అంటే కొంతమంది జబ్బున పడే వాళ్ళకి ఈ క్యాన్సర్ రోగాన్ని కూడా ఆవు పంచితాన్ని అరకుగా తయారు చేసి ఇస్తే అది చాలా మందికి నయమైన సందర్భాలు ఉన్నాయి. అవి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఈ పర్యావరణాన్ని ముఖ్యంగా కాపాడటం కోసం వీళ్ళు తీసుకొచ్చే పేస్ట్ ఆఫ్ ప్యారిస్, రంగులు ఇవన్నీ తీసి కల్మషమయ్యి ఆ నీళ్ళలో వేస్తే ఆ చేపలు, ఆ భూమి అంతా కూడా కల్మషం అవుతుంది. అది ఉండకూడదు అనే మంచి ఒక ఆలోచనతోటి ఆవు పేడతోటి కంప్లీట్ ఆవు పేడని ఇది చేసి తయారు చేసిన విగ్రహాలు, ఒక్కొక్క విగ్రహానికి ఒక 1/2 kg ఆవు పేడ పడుతుంది. వాటితోటే విగ్రహాలు తయారు చేసి ఇస్తే బాగుంటుందని, అవి కూడా ఎక్కువ రేటు కాకుండా సరే మాకెంత శ్రమ అయినా ఖర్చు అయినా 100 రూపాయలకి ఇస్తే అందరు భక్తులు తీసుకెళ్ళి పూజలు చేసుకుంటారని, అట్లాంటి ఈ విగ్రహాలని 9 రోజులు మనం పూజ చేసుకున్న తర్వాత మన ఇంటి దండం పెట్టుకునే ఆ తులసి చెట్టు దగ్గరనో ఇంకేదన్నా చెట్టు దగ్గరనో పెట్టి నీళ్ళు పోసినా కరిగిపోతుంది. లేదా ఒక బకెట్లో పెట్టి నీళ్ళు పోస్తే అది కరిగినాక మళ్ళీ ఎరువుగా మారి మనకున్న చుట్టుపక్కల చెట్లకు కానీ. మొత్తానికి గత కొంతకాలంగా పర్యావరణ స్పృహ పెరుగుతున్న క్రమంలో నానాటికి అలాంటి విగ్రహాలు వాడాలనే ఆలోచన క్రమంగా పెరుగుతోంది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం కూడా క్రమంగా తగ్గుతోందంటున్నారు. అయితే మట్టి విగ్రహాలే కాక ఇలా గోమయంతో తయారు చేస్తే నూతన విధానంతో భక్తిభావం మరింత పెరుగుతుందంటున్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే అందరికీ మేలు జరుగుతుందనే భావన విగ్రహ తయారీదారుల్లో వ్యక్తమవుతోంది.